పట్టుదల అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, మనకి సోక్రటీస్ జీవితంలో ఒక అంశం అనేటువంటిది మనకు ఉంటుందండి. సోక్రటీస్ అంటే గ్రీకు తత్వవేత్త. ఆయన ఏంటంటే చాలా గ్రీకు తత్వాలను బట్టి ఆయన ఆ రోజుల్లో పెద్ద ఫిలాసఫర్ అన్నమాట. ఆయన యొక్క శిష్యుల్లో ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఆయన శిష్యులే. ఒకసారి సోక్రటీస్ దగ్గరికి స్నానం చేస్తున్నాడు సోక్రటీస్. ఆ టైంలో కొలంలో స్నానం చేస్తున్నాడు బయట. అప్పుడు ఒక అతను వచ్చాడు అనమాట. అంటే పట్టుదల అనేటువంటిది ఎలా ఉండాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత పట్టుదల కావాలి అని చెప్పేసి అతను ఈయన అడగడం జరిగింది. ఆ వచ్చిన వ్యక్తి చాలా సన్నంగా ఉన్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ఏం మాట్లాడకుండా ఒకసారి నీటిలోకి రా నువ్వు కూడా అని చెప్పేసి రమ్మన్నాడు. ఆ వ్యక్తి నీటిలోకి రాగానే సోక్రటీస్ అతను పట్టుకుని చాలా బలంగా నీటిలోకి కిందకి పట్టుకుని ఉంచేసాడు అనమాట. నీటిలో మునిగి ముంచేలా ఎప్పుడైతే ఉంచేసాడో అతను దాని నుంచి తప్పించుకోవడానికి అతను చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి బలంగా ఉన్న సోక్రటీస్ని కూడా బయటికి పక్కకి గెంటేసి పైకి వచ్చేసి అడిగాడు అనమాట. ఏంటి నేనేమో పట్టుదల అంటే ఎలా ఉండాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఏమి ఉండాలని నేను అడిగితే నువ్వేమో ఎలా చెప్తున్నావు ఏంటి అనేసి అడగడం జరిగింది. అప్పుడు ఎలా చేసావేంటి అన్నారు. దాంతో సోక్రటీస్ ఏం చేశారు చెప్పాడంటే, పట్టుదల అంటే నీకు ప్రాణం పోయేలా ఉన్నా సరే నువ్వు నన్ను బలంగా ఉన్న మనిషిని ఎలా నెట్టేసావో కార్యదీక్ష అనేటువంటిది అంత బలంగా ఉండాలి. నువ్వు చాలా సన్నంగా ఉన్నావు, మామూలుగా అయితే నువ్వు నన్ను నెట్టలేవు, కానీ నువ్వు నీ ప్రాణం మీదకి వచ్చేటప్పుడు నన్ను బలంగా గెంటేసావు. అంటే ప్రాణం మీదకి వచ్చినా కూడా లక్ష్య పెట్టనటువంటి ఒక లక్ష్య శుద్ధి అనేటువంటిది నీకు ఉండాలని చెప్పేసి సోక్రటీస్ ఆయనకి చెప్పడం జరిగింది అన్నమాట. మనకి చూసినట్లయితే పట్టుదల విషయంలో మనకి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ చూసినట్లయితే ఒక చెప్పులు కుట్టే ఒక వ్యక్తి యొక్క కొడుకు అనమాట. అతను చిన్నప్పుడు చాలా చిరిగిపోయిన చొక్కాలు గట్ట వేసుకుంటూ ఉంటే చాలా మంది అతను హేళన చేస్తూ ఉండేవారు అనమాట. అతని పట్టుదలగా చదివి అతను ఏం చేశాడంటే అమెరికాలో ప్రెసిడెంట్ పదవి కూడా పోటీ చేశాడు. అంటే అమెరికాలో ప్రెసిడెంట్ పదవి పోటీ చేసినప్పుడు అతను చాలా సార్లు ఓటమి చెందాడు అనమాట. అంటే పదవికి పోటీ చేయడం మళ్ళీ ఓడిపోవడం ఇలా చాలా టైమ్స్ జరిగింది. కానీ చివరికి ఫైనల్ గా అతను అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ తెలుగు రాజకీయాలు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మహావ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఊరు నారావారిపల్లికి రోడ్డు కూడా సరిగ్గా లేనటువంటి ఒక దుస్థితి ఉన్న టైం నుంచి అలాంటి ఊరు నుంచి వచ్చి తిరుపతిలో ఎంఏ ఎకనామిక్స్ చదివి స్టూడెంట్ లీడర్గా ఎదిగి ఆయన గొప్ప లీడర్గా ముఖ్యమంత్రిగా చాలా పేరు సంపాదించినటువంటి రాజకీయాల పరంగా అయిన వ్యక్తి అనమాట చంద్రబాబు నాయుడు. అలాంటి పట్టుదలని అందరూ అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో మహావ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వైఎస్ జగన్ గారు గురించి చెప్పాలంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడే వ్యక్తి, సామాన్యుడు వ్యక్తి యొక్క కొడుకు కష్టపడుతున్నారంటే అర్థం ఉందన్నమాట. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి యొక్క కొడుకు. మా తాత ముత్తాతల నుంచి కూడా బాగా రిచ్ ఫ్యామిలీ, పైగా ఫ్లైట్లలో సుఖంగా పెరిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చాలా కష్టాలు పెట్టినా కూడా సరే ఒక ముత్యంలాగా పైకి వచ్చి ఒక వజ్రంలాగా మెరిసి ఆయన తన కష్టంతో ఆయన చాలా విజయాలు సాధించడం జరిగింది అన్నమాట. ఇంకొక మనిషి ఎవరనైతే చాలా ఆ ఇబ్బందులు చాలా హర్ట్ అవ్వాలి. కానీ ఆయన మొక్కవోని చిరునవ్వుతో పట్టుదలతో విజయం సాధించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ అన్నమాట. ఆ వైఎస్ జగన్ గారి యొక్క స్ఫూర్తి అందరూ అలవాటు చేసుకోవాలన్నమాట. చాలా మహానేత అని చెప్పొచ్చు వైఎస్ జగన్. చాలా మంది వీడియోలో కొంచెం న్యూనత కింద మాట్లాడతారు, కానీ వైఎస్ జగన్ చాలా మహానేత. అంత కష్టపెట్టినా సరే అతను ఒక వజ్రంలాగా మెరిసి ఇప్పుడు కూడా సింగిల్గా విజయం సాధిస్తున్నాడంటే అతను చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం చరిత్రలో చాలా మంది ఒక పట్టుదలతోటి విజయం సాధించినటువంటి వ్యక్తులు మనకు చాలా మంది కనబడతారు అన్నమాట. అందరూ కూడా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత పట్టుదల వహించాలో అంత పట్టుదల వహించి ఆ లక్ష్యాన్ని స్థిర చిత్తంతో త్రికరణ శుద్ధిగా అన్నమాట. త్రికరణ శుద్ధి మనసులో ఏముందో భావంలో అదే మనం వాస్తవంలో చేయడానికి దాన్ని త్రికరణ శుద్ధి అని చెప్పేసి ఆధ్యాత్మికంగా వాడతారు పదం. ఇది ఏమైందంటే ఈ త్రికరణాలు శుద్ధి ఉన్నప్పుడే మనిషి విజయం సాధిస్తాడు అనమాట. అంటే లక్ష్యాన్ని సాధించడానికి దాని సరైన ప్లానింగ్తో ఉండి పట్టుదలతో కృషి చేసినప్పుడు అతను విజయం తప్పకుండా ఒక మనిషి సాధిస్తాడన్నమాట. థ్యాంక్ యూ.